గతంలో 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్ మీకు? జగన్ పరిపాలన మాకు నచ్చలేదండి. నేను పార్టీలో దీనిలో ఉన్నాను, కుటుంబ పరిపాలనలో. నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు పార్టీ పడిపోయినా నేనే ఉన్నాను. ఈరోజు కూడా నేనే ఉన్నాను. సెక్రటరీగా చేస్తున్నాను ఇప్పుడు కూడా పార్టీకి 3వ నెంబర్ పార్టీలో. సరే, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? ఆ నమ్మకంతోనే నేను కూడా వచ్చాను. నా కొడుకు మొన్న యాక్సిడెంట్లో చనిపోయాడండి. 31 సంవత్సరం కాకాని దగ్గర యాక్సిడెంట్లో చనిపోయాడు. ఏదైనా సాయం కోసం నేను వచ్చానండి. ఈ ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లోకి లీడర్స్ వచ్చినారు కదా, ఎలా అనిపిస్తుంది అండి? మంచి చేస్తారని నమ్మకం ఉంది? మంచి చేస్తారని నమ్మకం ఉంది. ఈరోజు కూడా మేము మంత్రులు అందరూ కూడా బాగానే చూస్తున్నారు. చేస్తానని నమ్మకంతో పంపించారండి. ఆర్జీలు అనేది ఇవ్వడం జరిగిందండి, ఇక్కడ ఇచ్చినారు. ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా ఇస్తారని నాకు. గతంలో మీ సర్వీస్లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇలా ప్రజల్లోకి ప్రజల బాధలు వినేవాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఏమని చెప్తారు? ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు మమ్మల్ని బాగా చూశాడండి. ఇప్పుడు జగన్ వచ్చినాక అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పర్వాలేదు, చంద్రబాబు వచ్చినా లోకేష్ వచ్చినా బాగా చూస్తున్నారండి. అది బాగానే ఉంది, బాగా నమ్మకం ఉంది. నేను పార్టీలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. వైస్ ప్రెసిడెంట్ చేశాను, సెక్రటరీ చేశాను, అన్నీ చేసి ఉన్నానండి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ పెట్టారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి. దేనికి సార్ వచ్చినారు? నేను హ్యాండిక్యాప్డ్ సార్. నేను ఎక్కువసేపు నిలబడి వర్క్ చేయలేకుండా దానికి సీటింగ్ వర్క్ కావాలని, నా క్వాలిఫికేషన్ ఉంది. క్వాలిఫికేషన్ ప్రకారం నా సీటింగ్ వర్క్ కావాలని మేడం గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎలా అనిపిస్తుంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిద్ది అంటారు ప్రజలకి? మీకు మీ ఒపీనియన్ ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది కాబట్టి మంచి జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని మాకు న్యాయం జరగద్దని. ప్రీవియస్ 5 years చూశారు కదా జగన్ గారి పరిపాలన, అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడంతా అరాజకం సార్. అప్పుడు నెల్లూరు నుంచి విజయవాడ వచ్చి విజయవాడలోకి రావాలంటే కృష్ణా బ్యారేజ్ కాడ అయిపోవాలి పరిస్థితులు అట్టుంది. దీనివల్ల ఏమైనా మంచి జరిగిద్దని నమ్మకం ఉందా మీ కూటమి ప్రభుత్వం? ఆ నమ్మకం కోసం వచ్చాను సార్. ఈ కూటమి ప్రభుత్వం నాకు న్యాయం జరగద్దని న్యాయం కోసం వచ్చాను. ఈ ఆర్జీలు ఇలాగా ఒక మంగళగిరి ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో చూస్తున్నారు, ప్రజలకి న్యాయం చేస్తున్నారని మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ ఆఫ్ నాకు ఒక ఇద్దరు ముగ్గురు ముందు ఇచ్చిన వాళ్ళు చెప్పారు సార్, అక్కడికి వెళ్ళండి, మీరు ఒకసారి ప్రయత్నించండి, మీకు న్యాయం జరగద్దని చెప్పారు. చంద్రబాబు నాయుడు నమ్మచ్చు అంటారా? పేద ప్రజలకి అందరికీ వెన్నముగ్గా ఉంటారంటారు. అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది కాబట్టి నమ్మచ్చు సార్. అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్ అమరావతి చచ్చిపోయిన అమరావతి బతికిస్తారు.